రాష్ట్రంలో రైతులకు మేలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నాదెళ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ యార్డ్లో రైతులకు సబ్సిడీ వ్యవసాయ పరికరాలు పంపిణీ చేసిన ఆయన మొత్తం 33 మంది రైతులకు 80% సబ్సిడీ ఇచ్చి యంత్రాలను అందించినట్లు తెలిపారు. రాష్ట్రంలో సుమారు 21,800 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో ధాన్యం సేకరించామని అన్నారు. అలాగే గత ప్రభుత్వం వదిలి వెళ్లిన బకాయిలను కూడా ట్రాన్స్ఫర్ చేశామని తెలిపారు. దేశంలో మొట్టమొదటిసారి ఎవరు చేయని విధంగా ధాన్యం కొనుగోలు చేశాం. 12,500 కోట్ల రూపాయలు మన కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఒక అద్భుతమైన కార్యక్రమం చేశాం. తెనాలి నియోజకవర్గంలో దాదాపు 80 కోట్ల రూపాయలు ధాన్యం మనం కొనుగోలు చేశాం. ఇది గతంలో ఎప్పుడు లేదు. 289 మెట్రిక్ టన్నులు మనం ధాన్యం కొనుగోలు చేశాం. కొనుగోలు చేయడమే కాదు, మీ ఖాతాల్లోకి 48 గంటలు అన్నాం కానీ 24 గంటల్లోనే మీ ఖాతాలోకి డబ్బులు జమ చేశాం. ఒక్క రబీలోనే అనుకున్న దానికన్నా ఎక్కువ కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఒరిజినల్ గా మేము అనుకుంది 14 లక్షల మెట్రిక్ టన్నులు కొందాం అనుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. కానీ వర్షాల కారణంగా చాలా జిల్లాల్లో రైతాంగం ఇబ్బంది పడుతున్నారని ముఖ్యమంత్రి గారు ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి గింజ కొనేటట్టు ధైర్యం నింపుదామంటే మరొక 6 లక్షల మెట్రిక్ టన్నులు జిల్లాల్లో పర్యటించి ప్రత్యేకంగా తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో, కృష్ణా జిల్లాలో ధాన్యం సేకరించడం జరిగింది. ఆ డబ్బు వరకు మాత్రం మొన్ననే మనం మీరు చూసుంటారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 690